ఈ 4 పేజీల ఒక సుదీర్ఘమైన కంప్లైంట్ ఇచ్చాము మేము. ఇప్పటి వరకు ఏమేమి అంటే పోలీస్ వాళ్ళు చేసిన ఇనాక్షన్ ఏంటి, వాళ్ళు చేసిన అట్రాసిటీస్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా కరెక్ట్గా యాక్షన్ తీసుకోకుండా ఏ విధంగా డిలే టాక్టిక్స్ చేస్తూ ఇప్పటి వరకు అతన్ని అరెస్ట్ చేయకుండా ఏమేమి సంఘటనలు జరిగాయో ఆ ప్రతి ఒక్క సంఘటన ప్లస్ నిన్న మనం అందరం చూసినాము. నిన్న 12th రోజు హిందూ ఏక్తా ప్రొసెషన్లో ఏ విధంగా బండి సంజయ్ గారు బెదిరించడం జరిగింది. ఎప్పుడైతే పోక్సో కేసు ఇట్లాంటి ఇంత సీవియర్ అంటే అఫెన్స్ ఉన్న కేసులో పెండింగ్ ఉన్నప్పుడు అతను ఓపెన్గా బెదిరించడం జరిగింది. సో ఆ బెదిరించడంలో ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఏదో విధంగా విక్టిమ్ గర్ల్ని, వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ సపోర్టర్స్ని అందరినీ బెదిరించే ప్రయత్నం చేస్తుంది. అది కూడా పెద్ద అఫెన్స్. సో ఇప్పుడు మటుకు ఖచ్చితంగా బండి సంజయ్ గారిని కూడా ఇందులో అక్యూజ్ చేయాలని చెప్పాము. బికాస్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ కేసు ఫాదర్ ఆఫ్ ది అంటే అక్యూజ్డ్ ఒకవేళ ఇలాంటి ఏమంటారు థ్రెటనింగ్స్ ఇస్తే చట్ట ప్రకారం ఇది చాలా పెద్ద నేరము. సో ఈ విషయాన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోమని చెప్పాము. అదేవిధంగా వీ క్వశ్చన్డ్ డీజీపీ గారు వెదర్ ఇప్పటి వరకు ఎల్ఓసి ఇష్యూ చేశారా అని అడిగాము. సో ఎల్ఓసి అయితే ఇప్పటి వరకు ఇష్యూ చేయలేదంట. ఇట్ ఈస్ వెరీ మచ్ సర్ప్రైజింగ్ బికాస్ చిన్న చిన్న కేసులలోనే మనం ఇంతకుముందు చూసాము ఎల్ఓసీలు ఇష్యూ చేశారు. బట్ ఇంత పెద్ద సీరియస్ అంటే అఫెన్స్ ఏదైతే జరిగిందో ఈ విషయంలో ఇప్పటి వరకు కూడా ఎల్ఓసి ఇష్యూ చేయబడలేదు. సో ఖచ్చితంగా మేము అది కూడా రిక్వెస్ట్ చేస్తాం అందరము. సో ఖచ్చితంగా అది కూడా మేము చేస్తామన్నారు అండ్ అష్యూరెన్స్ ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం 2 o'clock లోపల తెమ్మని చెప్పాము. తీసుకురాలేదు కాబట్టి ఎట్ ది ఎర్లియస్ట్ మేము అతని కస్టడీలోకి తీసుకుంటాం, అరెస్ట్ చేస్తామన్నారు. సో ఈ విషయాన్ని కూడా మేము చెప్పాము. సామాన్య ప్రజలైతే ఒకవేళ నిందితుడు దొరకకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రిని కానీ అన్నదమ్ములని కానీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెడతారు, అప్పగించమని చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఇంత సీరియస్ అఫెన్స్లలో ఎప్పుడు కూడా ఏమంటారు నోటీసులు ఇవ్వడం జరగదు. కానీ మీరు ఈ కేసులో చూస్తే వాళ్ళ మెటర్నల్ అంకుల్ మేనమామ వంశీకృష్ణకి నిన్న ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ నోటీసు ఏ ప్రొవిజన్ ఆఫ్ లా కింద ఇచ్చారు లేదు, సింప్లీ ఒక నోటీస్ అని రాస్తారు. అది ఏ ప్రకారం మీరు సిఆర్పిసి తీసుకున్నా బిఎన్ఎస్ఎస్ కింద తీసుకున్నా అసలు ఆ నోటీస్కి ఒక శాంటిటీనే లేదు. అట్లాంటి ఒక లీగల్ ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్లో ఏమంటున్నారంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపల తీసుకురమ్మంటున్నారు. అంత ప్రివిలేజెస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు అనుకుంటే, పోలీసు వాళ్ళు అనుకుంటే ఎంతసేపు వాళ్ళ స్టేట్మెంట్స్, కాల్ రికార్డ్స్, ఇంట్లో వాళ్ళ కాల్ రికార్డ్స్ తీస్తే ఈజీగా పట్టుకురావచ్చు. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు పట్టుకురావాలని చెప్పాము ఏ విధంగానైనా. సో అన్నారు ఈ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ పెండింగ్ లో ఉంది. సో ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పారు. అదేవిధంగా సెక్షన్ 5 and 6 కి ఆల్టర్ అయింది. దానికి కూడా మేము నిజంగా అంటే ఆ పాప వాంగ్మూలం రికార్డ్ చేశాక ఎప్పుడైతే సెక్షన్ ఆల్టర్ చేశారో సో ఎంత సీరియస్ అఫెన్స్ నుంచి బండి సంజయ్ తన కుమారుణ్ణి రక్షించుకోవాలని చూసాడో మనకు అర్థమైంది. మీరందరూ కూడా సెక్షన్ 5 and 6 ఆఫ్ పోక్సో యాక్ట్ చూడండి. చాలా తీవ్రంగా లైంగిక అత్యాచారం ఆ అమ్మాయి మీద రిపీటెడ్ గా జరిగింది. అంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి ఆమె మీదనే ఉల్టా కేసు బనాయించి ఫాల్స్ కేసులో ఇరిగించాలనేసి వాళ్ళు ప్రయత్నించారు. సో ఈ విషయాలని కూడా డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్లాము. ఖచ్చితంగా ఎట్ ది ఎర్లియస్ట్ వాళ్ళు అమ్మాయికి బాధితురాలకి న్యాయం చేస్తామని చెప్పారు.